శ్రీరామాయ నమః. కుండలిని జాగృతి అనేది మనం సిద్ధపడి ఉండకుండా జరిగితే, ఆ జరిగిన తర్వాత మనం యోగ మార్గంలోకి వెళ్ళాలని గట్టిగా ప్రయత్నిస్తే అది కొన్ని మానసిక ఇబ్బందులకు గురి చేయవచ్చు. సిద్ధపడి ఉండడము అంటే ఏంటంటే కొద్దిగా వైరాగ్య భావన ఉండాలి. అది మనకు అంతకు ముందుగానే ఆ వైరాగ్యం అనేది నిత్య జీవితంలో ఉండి ఉండాలి. వైరాగ్యంతో పాటుగా భక్తి, ఏదో ఒక దైవాన్ని పరిపూర్ణంగా నమ్మడం, చిత్తశుద్ధి, మనోనిర్మలత, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ సాధనలో ముందరికి వెళ్ళవచ్చు. కుండలిని జాగృతి లేకపోతే థర్డ్ ఐ యాక్టివేషన్ లేదా ఆత్మ సాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం అని చెప్పేవి కొంతవరకు స్టార్టర్, అంటే కారుని స్టార్ట్ చేసినట్టుగా ఒక స్టార్టర్ ఎక్సర్సైజుల వల్ల ఇంజన్ని స్టార్ట్ చేయొచ్చు. ఆ థర్డ్ ఐని యాక్టివేట్ చేయడానికి కావాల్సిన సన్నద్ధతని ప్రారంభం చేయవచ్చు. కానీ తర్వాత మాత్రం ఎంత యోగ సాధన, ఎంత ఆధ్యాత్మిక చింతన, ఎంత చిత్తశుద్ధి, ఎంత ఆర్తి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆర్తి, కొద్దిగా వైరాగ్య భావన తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది చెప్పేది ఏంటి అంటే ఏమీ వదిలిపెట్టక్కర్లేదు, అన్నీ పొందుతూ ఉండొచ్చు అనేది. అది పూర్తిగా సత్యం కాదు. తప్పకుండా చక్కగా లౌకిక జీవనం చేస్తూనే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగేటువంటి స్థితిని పొందడానికి కొంత సాధన, ఒక చోట కూర్చుని యమనియమాలు పాటిస్తూ ఈ ప్రాణాయామ ప్రత్యాహారాల ద్వారా కొంత సాధన చేయవలసి ఉంటుంది. అలా చేసి ఒక స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మనం చెప్పేది ఆస్వాదించు, జీవితం ఆనందంగా ఉండడానికే. కాబట్టి ప్రతిదాన్ని మంచిగా ఇష్టంగా తినడం, దేన్నైనా సానుకూలంగా చూడడం, ఆ స్థితి ఎప్పుడు శోభిస్తుంది అంటే యోగంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు లౌకిక జీవనంలో కొనసాగుతూనే ఆ స్థాయిని, ఆ యోగ అనుసంధానాన్ని, అంటే బాహ్యంగా ఉన్నా కూడా అంతరంగంలో ఈశ్వరుడితో అనుసంధానమై ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అది శోభిస్తుంది, అది సరైంది. అంతేగాని ఎవరికైతే లోపల ఈశ్వర అనుసంధానం లేదో వాళ్ళకి బాహ్యంలో ఉండేటువంటి ప్రీతి అది మోహంగా మారవచ్చు, రాగంగా మారవచ్చు, అత్యాశగా మారవచ్చు. ఆహారంలో ఇష్టత కూడా అది శరీరానికి కష్టం చేసేంత అతి జిహ్వ చాపల్యం కావచ్చు, ఆ విధంగా మారుతుంది. ఎవరికి అటువంటి మోహము, అత్యాశ కలగవు అంటే ఈశ్వర సాక్షాత్కారాన్ని అనుభవించి ఆ ఈశ్వర దర్శనాన్ని పొంది బయట ఒక వస్తువుని తింటున్నా కూడా ఆ సమయంలో కూడా ఈశ్వరుడితో అనుసంధానమై, ఎవరి అంతరంగంలో ఈశ్వరుడితో, ఆత్మారాముడితో ఎవరైతే అనుసంధానమై ఉంటారో వాళ్ళకి ఆ అంశం శోభిస్తుంది. ఏ అంశం? అన్నిటినీ ప్రేమించు, ఆస్వాదించు, నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకోవడం తప్పు కాదు, లేకపోతే చక్కగా అందంగా సెంటు రాసుకోవడం, జుట్టుకి దాన్ని వేసుకోవడం తప్పు కాదు, మామూలుగా ఉన్నా అదేం తప్పు కాదు, లౌకిక జీవనం చేస్తున్నా నీ వృత్తిని నువ్వే చేసుకోవాలి, నువ్వు ఏదైనా సరే దాన్ని కొనసాగిస్తూ ఉండాలి, సంసారంలో ఉండాలి అంటూ ఉండడం అనేది ఏదైతే ఉందో అది నిజానికి ఇవన్నీ కూడా
ప్రాథమిక యోగులకి ఆటంకాలే. కానీ యోగంలో ఒక స్థితి పొందిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సంసారంలో ఉంటూ కూడా వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించగలుగుతారు. అది యోగులకు మాత్రమే, సిద్ధి పొందినటువంటి వాళ్ళకు మాత్రమే సాధ్యం. ఈ రెండు బాగా అవగాహన చేసుకుంటే కానీ జీవితం సరళం అవ్వదు. యోగం కూడా వికటించకుండా ఉంటుంది ఇది అవగాహన చేసుకున్నప్పుడు. కొంతకాలం సాధన మాత్రం దీక్షగా చేయవలసిందే. దీక్షగా చేస్తున్నారు కదా అని దాన్ని కోరుకుంటున్నాము తీవ్రంగా అని కాదు. తప్పనిసరిగా మనం యోగ సాధన చేసి ఈశ్వరానుసంధానం చేసుకోవాల్సిందే. అది జీవితం యొక్క పరమార్థం కాబట్టి. అది మనంతట మనకి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతూ ఉంటుంది. ఈశ్వరోన్ముఖంగా ప్రయాణించాలి, ఇంకొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలి అని. అటువంటి ప్రయాణాన్ని మనం అశ్రద్ధ చేయకుండా దాన్ని కూడా పూరకం చేసుకుంటూ కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే ఎంతో గొప్ప దర్శనాలు జరుగుతాయి. గొప్పగా జీవించవచ్చు. నిత్య జీవితంలో కూడా ఈ చుట్టూ ఉన్న బురదలో కూడా కమలం ఎట్లాగైతే ఎదుగుతోందో సంసారంలో ఉంటూ కూడా కొంత ఆనందంగా జీవించగలిగేటువంటి స్థితి లభిస్తుంది. లేకపోతే సంసారం ఒక్కొక్కప్పుడు భయపెడుతూ ఉంటుంది. ఇది అనుభూతి చెందిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, కొద్దిగా తాత్విక చింతన ఉన్న వాళ్ళకి. కాబట్టి యోగ సాధన ఎవరైతే చెయ్యాలి, బాగా లోతుగా వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. భక్తి ఉందా లేదా? మీరు ఇప్పటిదాకా ఉపవాసాలు అట్లాంటివి కొద్దిగా భక్తితో చేశారా? అది ఇష్టంగా, కష్టంగా కాదు. అలాగే రెండోది ఏంటి? కొద్దిగా వైరాగ్యం, త్యాగం, ఇట్లాంటి బుద్ధులు ఉన్నాయా మీకు? కొద్దిగా ఎవరికైనా దాన ధర్మాలు కానీ కొంత సరే మనకి లభించని దాని గురించి ఎందుకు అనవసరమైనటువంటి ఇది, ఈశ్వర అనుగ్రహం ఉంటే లభించేదేదో లభిస్తుంది అనే భావంతో చింతన చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇలాంటివి ఉంటే మీకు యోగ సాధన కొద్దిగా సరళం అవుతుంది, సులభం అవుతుంది. లేకపోతే ఎక్కువ తీవ్రంగా యోగ సాధన చేసేస్తే అది వికటిస్తుంది. జై శ్రీరామ్.